శ్రీ శ్యామల భవిష్యవాణి యూట్యూబ్ ఛానల్కు పునఃస్వాగతం. గత ఎపిసోడ్లో గణక మహర్షి ఇచ్చిన సందేశాన్ని క్లుప్తంగా తెలుసుకున్నాం. అయితే ఈ ఎపిసోడ్లో అంతరిక్ష గణితం మరియు మనిషి చైతన్యం మధ్య ఉన్న లావాదేవీల గురించి ఇంకాస్త వివరంగా చెప్పుకుందాం. మనిషి చైతన్యం ఒక అద్భుతమైన గణన శక్తిలా ఉంటుంది. మన మెదడు ఆలోచనలను లెక్కల రూపంలోనే నిలుపుకుంటుంది. ఈ గణనకు మూలం అంతరిక్షం. అంతరిక్షమే సమయానికి, స్థలానికి, గణనకి ఆధారం. ఇక్కడే ప్రాచీన ఋషులు చేసిన ఆవిష్కరణ మనకు వెలుగైన మార్గం చూపుతుంది. గణక మహర్షి అన్నాడు, భూమి, జల, అగ్ని, వాయు, ఆకాశం అనే 5 తత్వాలు కేవలం ప్రకృతి శక్తులు కాదు, అవి గణనలోని మూల సంఖ్యల ప్రతీకలు. భూమితత్వం అంటే పృథ్వీ. గణన మహర్షి దీనిని స్థిర సంఖ్య 1తో పోల్చారు. ఎందుకంటే ఎక్కడైనా లెక్క మొదలు కావడానికి ఒక బేస్ అవసరం కదా. 1 లేకుండా సంఖ్యల గమనం ఉండదు. అలాగే భూమి లేకుండా జీవనానికి ఆధారం ఉండదు. కాబట్టి 1 అనేది ఆధారం, బేస్, నిలకడ. ఇక నీటి తత్వం అంటే జలం. ఆయన దీనిని 2తో పోల్చాడు. 2 లేకపోతే సమతుల్యం రాదు. 1 ఒంటరిగా ఎప్పటికీ నిలబడలేదు. 2తోనే సంబంధం మొదలవుతుంది. అలాగే నీరు ఎప్పుడూ జారుతుంది, ప్రవహిస్తుంది, కలుపుతుంది. సంఖ్య 2 కూడా అదే విధంగా సంబంధాన్ని, జంటను, ద్వంద్వాన్ని సృష్టిస్తుంది. అందుకే జలం అనేది గణనలో సంతులనం. ఇక 3వది అగ్నితత్వం అంటే ఫైర్. దీనిని మహర్షి 3తో పోల్చాడు. 3 అంటే కర్మ, చలనం, చర్య. అగ్ని లేని గణన చీకటిగా ఉంటుంది. ఒక గణనలో అర్థం రాకపోతే ఆ లెక్కకు జ్యోతి ఇచ్చేది అగ్నే. ఇది సంఖ్యల మధ్య ఉన్న శూన్యాన్ని ప్రకాశింపజేస్తుంది. అగ్ని లేకపోతే ఏ గణనకి జీవం ఉండదు. శూన్యానికి ప్రాణం పోసేది అగ్నే. సంఖ్య 3 కూడా అలా ఒక చలనానికి ప్రతీక. కాబట్టి అగ్ని అనేది గణనలో స్ఫూర్తి, శక్తి, ప్రకాశం. ఇక 4వది వాయుతత్వం ఎయిర్. దీన్ని మహర్షి 4తో పోల్చాడు. 4 దిక్కులు, 4 వైపులా వ్యాప్తి చెందే స్వభావం వాయువుకి ఉంటుంది. అలాగే సంఖ్య 4 అనేది స్థల వ్యాప్తిని సూచిస్తుంది. వాయువు లేకపోతే ప్రాణం కదలదు. అలాగే సంఖ్య 4 లేకపోతే గణనలో విస్తరణ ఉండదు. ఇక 5వది ఆకాశతత్వం అంటే స్పేస్. దీన్ని మహర్షి 5తో పోల్చాడు. ఇది కేవలం ఒక సంఖ్య కాదు, అన్ని సంఖ్యలను ధరించే స్థలం. ఆకాశం లేకుంటే గణన జరగదు. ఎందుకంటే ప్రతి అంకెలు ఒక స్థితిలో ఉండాలి. ఆ స్థితి ఆకాశమే. కాబట్టి ఆకాశం అనేది గణనలో శూన్యతను, పరిమళాన్ని, సమగ్రతను సూచిస్తుంది. ఇలా చూస్తే పంచభూతాలు సంఖ్యల రూపంలో మనకు విశ్వగణితాన్ని నేర్పుతున్నాయి. భూమి 1, నీరు 2, అగ్ని 3, వాయువు 4, ఆకాశం 5. ఈ సంఖ్యలతోనే గణన ప్రారంభమైందని మహర్షి చెప్పారు. ఇక్కడ ఒక రహస్యం ఉంది. మనిషి శరీరంలో 7 చక్రాలు కూడా ఈ తత్వంతోనే పనిచేస్తాయి. మూలాధార చక్రం భూమితత్వం, స్వాధిష్టానం జలతత్వం, మణిపూరకం అగ్నితత్వం, అనాహతం వాయుతత్వం, విశుద్ధి చక్రం ఆకాశతత్వం, ఆపై ఆజ్ఞ, సహస్రార చక్రాలు ఈ 5 తత్వాల సమ్మిళితంగా విశ్వ చైతన్యానికి ద్వారం అవుతాయి. ప్రపంచం మొత్తం 5 మూలకాల ఆధారంగా నిర్మింపబడింది. ఈ పంచభూతాలు కేవలం భౌతిక దేహానికే కాక మన ఆధ్యాత్మిక ప్రయాణానికి పునాదులు. భూమి మన ఎముకలు, పళ్ళు, మాంసాన్ని నిర్మిస్తుంది. జలము రక్తం, నాడుల లోయలు, హార్మోన్ల ప్రవాహం అయితే అగ్ని మన జీర్ణక్రియలో, కణాల శక్తి ఉత్పత్తిలో, వాయువు ప్రతి శ్వాసలో, ప్రాణవాయువుల గమనంలో, ఆకాశం మన ఆలోచనల్లో, మనస్సులో, చైతన్యంలో. ఇవన్నీ పరమాత్మ సృష్టిని అణువణువులో ప్రతిబింబిస్తున్న ఆధారాలు. అందుకే అంతరిక్ష గణితం కేవలం లెక్కల కోసం కాదు, మన చైతన్యం కోసం కూడా ఉంది.
ప్రతి అంకె ఒక తత్వానికి ప్రతీక, ప్రతి తత్వం ఒక చక్రానికి ప్రతీక, ప్రతి చక్రం ఒక చైతన్య స్థాయికి ద్వారం. మహర్షులు ఇలా చెప్పినప్పుడు వారు ఎప్పుడూ ఒక గణనతో ముగించేవారు. గణపతి అంటే గణముల యజమాని, పంచభూతాలు అంటే గణనకు పునాది అని. ఈ మాటలో ఉన్న లోతైన అర్థం గణపతి అంటే కేవలం విఘ్నాలను తొలగించే దేవుడు కాదు, గణనను అర్థం చేసుకునే శక్తి, గణనలకు అధిపతి. ఆయనను స్మరించిన వారికి గణితం కేవలం లెక్క కాదు, అది ఒక దివ్య చైతన్యంగా మారుతుంది. మన ఆలోచనల ప్రతి కదలిక, మన నిర్ణయాల ప్రతి దశ అంతరిక్షంలోని గణనతో అనుసంధానం ఉంది. మనం చేసే ప్రతి ప్రయత్నం ఒక లెక్కలో భాగం. ఈ విశ్వం ఒక గణన అయితే మనిషి చైతన్యం ఆ గణనలో పాఠకుడు. విశ్వం లెక్కలు వేస్తూ ఉంటే మనం వాటిని చదువుతూ ఉంటాం. గణితం కేవలం పుస్తకాల్లో ఉండేది కాదు, అది మన హృదయాల్లో, మన శ్వాసలో, మన చైతన్యంలో ఎల్లప్పుడూ ప్రవహిస్తుంది. ఇలా గణక మహర్షి చూపిన దృష్టిలో పంచభూతాలు కేవలం భౌతిక తత్వాలు కాదు, గణిత శాస్త్రపు బీజాల్లా మనిషి చైతన్యం నడిచే మూలాధారాలు. భూమి ఆధారం, జలం ప్రవాహం, అగ్ని కర్మశక్తి, వాయువు వ్యాప్తి, ఆకాశం స్థానం, ఇవన్నీ కలిసి మన లోపలే ఒక అంతరిక్ష గణితాన్ని నడిపిస్తాయి. ఇవే శరీరంలోని చక్రాల రూపంలో ఆత్మజ్యోతి నుంచి ప్రాణశక్తి వరకు వ్యాప్తి చెందుతాయి. ఒకవేళ మనిషి వీటి సంబంధాన్ని గ్రహిస్తే తనలో ఉన్న శక్తి అంతరిక్షానికి సంబంధించినదని తెలుసుకుంటాడు. ఈ లోతైన అవగాహన భక్తిని తన విజ్ఞానంతో కలిపిన సమగ్ర అనుభూతిగా మారుస్తుంది. అయితే ఇక్కడితో ప్రయాణం ఆగిపోదు, ఎందుకంటే ఈ పంచభూతాల వెనక నడిచే అసలు రహస్యం కాలం. వచ్చే ఎపిసోడ్లో మనం కాలం, గణితం మరియు చైతన్యం మధ్య ఉన్న రహస్య సంబంధం గురించి లోతుగా అన్వేషించబోతున్నాం. ఇది మీకు ఒక కొత్త తలుపును తెరుస్తుంది. సర్వేజన సుఖినో భవంతు. శ్రీ గురుభ్యో నమః.